హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి బిగ్ బాస్ అనగానే మంచి జోష్ వస్తుంది కదా, ముఖ్యంగా హౌస్ వైఫ్ అయితే మంచి జోష్ వస్తుంది కదా. ఇంకా బిగ్ బాస్ అయితే సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి అందులోకి ఎవరెవరు వస్తున్నారు అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. అంటే రీసెంట్లీగా ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళైతే వస్తారు మాక్సిమము. నేనైతే కొంచెం సెర్చ్ చేసి ఇక బిగ్ బాస్ లో అయితే ఫైట్ చేసుకుంటే మనమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇక మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ డే మొత్తం దాంతోనే గడిచిపోతుంది. ఇంకా యూట్యూబ్ లో అయితే ఇక దాని చక్కర్లో కొడతా ఉంటది కదా, ఎవరు వచ్చినారు, వీళ్ళు ఓన్ ఫైట్ చేసుకున్నారు, రోల్ ఎలిమినేట్ అయినారు అనేసి. లాస్ట్ ఇయర్ అయితే పల్లవి ప్రశాంత్ విన్ అయినారు. మరి ఈసారి ఎవరు విన్ అవుతారో తెలియదు. ఇక మళ్ళీ నాగార్జున వస్తుండొచ్చు. ఈసారి కొంచెం డిఫరెంట్ ఉంటుండొచ్చు, ఎందుకంటే ప్రతిసారి కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నారు కదా, కంటెస్టెంట్స్ కూడా పెరుగుతా ఉన్నారు. నేనైతే బిగ్ బాస్ 3 or 2 అప్పటి నుంచి అయితే ఫాలో అవుతున్నాను. రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను నేనైతే. ఇంకా అంతకుముందుకైతే హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా డైలీ చూసేదాన్ని, ఇంకా కాల్ చేసి మరీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఏమవుతుంది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు వచ్చిరు అని. అప్పుడు మేము ఉన్నప్పుడు అనుకుంటే అభి అభి అనుకుంటా అప్పుడు ఇంకా నేనైతే కొంతమంది రీసెంట్లీ ఫేమస్ అయినారు కదా. కుమార్ అంటే అయితే ఫుడ్ లో ఫేమస్ అయిపోయింది కదా, కుమారి అంటే డైలాగ్ ఫేమస్ అయింది కదా, ఆ ఆంటీ వస్తుండొచ్చు అనుకుంటున్నా. ఇంకా బరెలక్క ఎలక్షన్స్ అప్పుడు బరెలక్క ఫేమస్ అయింది, సో ఆమె కూడా వస్తుండొచ్చు. ఇంకా కొంతమంది ఇలా బిగ్ బాస్ కి వచ్చిన వాళ్ళందరికీ బిగ్ బాస్ తర్వాత కూడా మంచి ఫ్యూచర్ ఉంది కదా. అంటే వాళ్ళకు మంచి మంచి ఆఫర్స్ రావడం కానీ, గిఫ్ట్ గానీ, అంటే వాళ్ళకి కూడా కాదు మనకు కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకా ఒక 3 months వరకు ఇంకా పిరాట్లేదు. ఇక నేను సెర్చ్ చేసిన కంటెస్టెంట్లు అంటే నేను కొంతమంది బాగా సెర్చ్ చేసి కొంత నేమ్స్ అయితే రాసి పెట్టుకున్నాను. అంటే వీళ్ళే ఖచ్చితంగా వస్తారని అంటే ఒక 50% అటు ఇటు ఖచ్చితంగా వస్తారని అయితే చెప్పను. ఇంకా బర్రెలెక్క కుమార్ అంటే వీళ్ళైతే కన్ఫామ్ గా వస్తుండొచ్చు, ఎందుకంటే బాగా కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు చూద్దాం మనం ఓవరాల్ వెళ్తున్నారని నేనైతే ఇందులో రాసి పెట్టుకున్నా. ఇది యూట్యూబ్ బుక్. ఇక ఫస్ట్ కంటెస్టెంట్ ఏమైతే ఇంద్రనీల్ అండి, సెకండ్ షన్నూర్ షన్, ఇంకా తేజస్విని లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ హస్బెండ్ వచ్చింది కదా, ఖచ్చితంగా ఈసారి అయితే ఆమెనే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు యాక్టర్స్ కదా, ఇందులోకి వచ్చినాక ఇంకా బయటకు వెళ్తే చాలా అంటే వాళ్ళకు ఆఫర్స్ అనేవి చాలా వస్తున్నాయి కదా, మూవీస్లలో కానీ, సీరియల్స్లలో కానీ, ఇంకా యాడ్స్లలో కానీ. ఇంకా రవితేజ, రితు చౌదరి, బబ్లు, విష్ణుప్రియ ఉంటుంది కదా, పవిత్ర, అంజలి, ఇంకా నేను చెప్పాను కదా ఇంతకు ముందుకు బర్రెలకు ఒకటి, కుమారి, శివ, నిఖిల్, దీపిక, స్వాతి నాయుడు, ఇంద్రాణి, సదాం, కిర్రా ఆర్పి, ఇంకా సనం. వీళ్ళైతే నాకు అంటే నేను బాగా సెర్చ్ చేసిన వీళ్ళండి. అంటే ఖచ్చితంగా వస్తారు వీళ్ళు. నేనైతే అంటే నేను సెర్చ్ చేసిన దాంట్లో ఒక 90, అంటే 90 కదండి, ఒక 80% అటు ఇటు అంతే. ఖచ్చితంగా వీళ్ళు వస్తారు అనుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ అయినాకైతే ఇంకా ఫుల్ జోష్ ఉంటుంది కదా. ఇంకా డైలీ రివ్యూ కూడా కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను సెర్చ్ చేసి. అంటే రివ్యూ అనేది మీరు చూస్తారు, నేను చూస్తారు, ఎవరు ఒపీనియన్ ఏంటో మనకు తెలియదు. కానీ ఇంకా బిగ్ బాస్ అయితే ఇక స్టార్ట్ అవుతుంది, ఫుల్ జోష్ ఉంటది, ఇంకా మిస్ కాకుండా తప్పకుండా చూడండి. ఇక నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో క్లిక్ మని మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీకు టైం ఉంటే మాత్రం ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.